ఆమె భర్తన్న ఒక్క మాటకి తన బాడీ మీద ఉన్న బట్టలు నగలు అన్నీ తీసి పక్కన పెట్టి నగ్నంగా వెళ్ళిపోయి తనే అక్క మహాదేవి. అక్క మహాదేవి చిన్నప్పటి నుంచి శివుని భక్తురాలు. శివుడే తన భర్త అంటూ జీవించే. కానీ ఆ రాజ్యంలోని రాజు అక్క మహాదేవిని చూసి ఇష్టపడి తననే పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. కానీ అక్క మహాదేవి రాజుకి ఏం చెప్పిందంటే, శివుడే నా భర్త, శివుడికి నన్ను నేను అంకితం చేసుకున్నా అని చెప్పు. కానీ ఆ రాజు వినకుండా ఫోర్స్ఫుల్లీ తనని పెళ్లి చేసుకుంటాడు. అక్క మహాదేవి పెళ్ళైన తర్వాత రాజుని దూరం పెడుతుంది. ఇలా చూసిన రాజు ఒక రోజు అందరి ముందు సభలో అక్క మహాదేవిని ఇలా అంటాడు, నువ్వు వేసుకున్న బట్టలు నగలు అన్ని నేనిచ్చినవే, అలాంటప్పుడు ఒక మంచి భార్యగా నువ్వు ఉండు. కానీ అక్క మహాదేవి ఏం చెప్పిందంటే, ఈ బాడీ ఈ సోల్ అన్ని శివునికి అంకితం, శివుడే నా భర్త అని చెప్పి అక్కడ తన బాడీపై ఉన్న బట్టలు ఇంకా నగలు అన్ని తీసి పక్కన పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తను శివుని పైన ఉన్న ప్రేమను చూపించుకుంటూ చాలా వచనాలు రాసింది. ఈ వచనాలన్నీ కర్ణాటకలో చాలా ఫేమస్. మీరు ఎప్పుడైనా అక్క మహాదేవి వచనాలు విన్నారా? వింటే కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా చెప్పండి.